హలో అండి, వెల్కమ్ టు నవి స్పేస్. ఈరోజు చూడబోయే వీడియో వచ్చేసి చీజ్ పాస్తా అన్నమాట. ముందుగా నీళ్ళని వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న నీళ్ళలో కొద్దిగా సరిపడే ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత పాస్తా కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని తర్వాత మూత పెట్టేసుకోవాలి. పాస్తా అనేది మంచిగా ఉడకాలన్నమాట. ఈ పాస్తా ఉడికేలోగా అవతల పొయ్యి మీద పెట్టేసుకొని తర్వాత మరొక బాండీ పెట్టుకొని అందులో నూనె వేసుకొని ఉల్లిపాయలు అలాగే క్యాప్సికం కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో ప్యాకెట్లో ఇచ్చిన మసాలా పొడి ఒకటి ఉంటుంది, అది ఇందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న నీళ్ళని పొయ్యి మీద కొంచెం సేపు ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో ముందుగా ఉడికించుకున్న పాస్తా ఇందులో వేసేసుకోవాలి. అలాగే అందులో నీళ్ళు కూడా పోసేసుకోవాలన్నమాట. ఇందులో ఉన్న మసాలా అంతా ఈ ముక్కలకి పట్టాలి. అప్పటిదాకా కలుపుకుంటూ ఉందాము కొంచెం సేపు. తర్వాత ఇలా ఉడుకుతుంది అనగా ఇందులో కార్న్ఫ్లోర్లో కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకొని ఆ నీళ్ళని ఇందులో వేసుకొని కొద్దిసేపు ఆపకుండా కలుపుకుంటూ ఉందాము. చూడండి, పాస్తా ఇక్కడ దగ్గర పడినట్టు అనిపిస్తుంది. ఇంకా పాస్తా రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.